తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి ఏఈఈ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనకు మొత్తం రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి 222 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 6వ తేదీ జూన్ స్టార్ట్ అయ్యి 13వ తేదీ జూలైకి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో దీనికి సెలెక్షన్ ప్రాసెస్లో ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి టెంటేటివ్ డేట్ అయితే అక్టోబర్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో దీనికి ఆల్ టికెట్స్ డౌన్లోడింగ్ వచ్చేసరికి ఎగ్జామినేషన్కి 7 days బిఫోర్ అయితే మనకైతే ఆల్ టికెట్స్ అనేది అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.tgpsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో దీనికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 44 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అది ఎప్పటికంటే 1 జూలై 2026 నాటికి మన ఏజ్ అనేది 18 నుంచి 44 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో దీనికి బేసిక్ శాలరీ వచ్చేసరికి 54,220 నుంచి 1,33,630 రూపాయల మధ్యలో అయితే మనకైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అండ్ సిలబస్ ఏంటి అండ్ దీనికి ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము. సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 2వ తేదీ జూన్ అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి మల్టిపుల్ జోన్ నుంచి అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అనేది అయితే చేస్తాను. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. లేదా ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ చదివినటువంటి వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 44 సంవత్సరాల లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అదే డేట్ వైజ్ వచ్చేసరికి 1 జూలై 2008 నుంచి 2 జూలై 1982 సంవత్సరం మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 years అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసరికి 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసరికి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 3 years అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి
3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, స్టెప్ 3 ఏంటి అండ్ స్టెప్ 4 ఏంటి అనేది అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్రాసెస్ ద్వారా మనమైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ లేదా క్వైరీస్ ఉన్నట్లయితే వాళ్ళైతే హెల్ప్ లైన్ నెంబర్ అండ్ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసరికి 0403120301 అని అయితే ఇవ్వడం జరిగింది, లేదా 0402312030 అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 040224455566 లేదా 040674455566 అనే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి వచ్చేసరికి ఆల్ వర్కింగ్ డేస్ మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు అయితే మనమైతే కాల్ చేసి మాట్లాడాలని అయితే చెప్తున్నారు. అండ్ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడి వచ్చేసరికి helpdesk@tgpsc.gov.in అనే ఈమెయిల్ ఐడి ద్వారా మనమైతే కాంటాక్ట్ అయితే అవ్వాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 120 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు కలిపి 620 రూపాయలు అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సింది ఉంటుంది ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అండి. అండ్ ఎవరైతే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసరికి 1000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజు రెండు కలిపి మనమైతే 1120 రూపాయలు అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఈ యొక్క అమౌంట్ వచ్చేసరికి నాన్ రీఫండబుల్ అని అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి సో మనకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మనమైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి సో ఓన్లీ తెలంగాణ స్టేట్లో కొన్ని లొకేషన్స్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్ లొకేషన్ మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 222 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క 222 జాబ్స్ వచ్చేసరికి ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్షన్ ప్రాసెస్లో మనకైతే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారని అయితే చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మొత్తం మనకైతే 450 మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వచ్చేసరికి 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులు, టైం వచ్చేసరికి 150 నిమిషాలు అండి. అండ్ పేపర్ 2 వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్లో 150 క్వశ్చన్లు ఉంటాయి, 300 మార్కులు అండి. టైం వచ్చేసరికి 150 నిమిషాలు అండి. సో ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి డిగ్రీ లెవెల్ స్టాండర్డ్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే క్వశ్చన్ పేపరు డిగ్రీ లెవెల్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి పేపర్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది. అండ్
పేపర్ 2 వచ్చేసరికి ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తం పేపర్ 1 సిలబస్ ఏమేమి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ 2 సిలబస్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పేపర్ 2 వచ్చేసరికి డిగ్రీ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్లో టాపిక్ వైజ్ మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకైతే ఫ్రీగా అయితే మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క మెటీరియల్ వచ్చేసరికి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే మీకైతే మెటీరియల్ అయితే ప్రొవైడ్ అనేది అయితే చేస్తాను. సో మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదాన్ని బట్టి మీకైతే మెటీరియల్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు రిలీజ్ అయినటువంటి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏఈఈ జాబ్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.